మూడు కట్టిరు కన్నేసామి స్వామి స్వామి ఫస్ట్ సార్ వేసి మళ్ళా ఇడు ఫస్ట్ ఎకరా ఇడు ఫస్ట్ సార్ వచ్చి తొడలు రాసి నడవకుండా ఆటో ఎక్కిడు శివసాములు ఏంటి వస్తే మాత్రం ప్రతిసారి మనం టాయిలెట్ చేస్తే కాలు ముఖం కడుకోవాలి. ఇక బాత్రూమ్ పోయినాం అనుకో కరెక్ట్ మనమైతే స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. ఈరోజు అయితే మా ఊళ్ళో నుంచి అయితే శ్రీశైలం అయితే వెళ్తున్నాం. సాములు అంటే పాదయాత్ర అయితే వెళ్తున్నాం మా ఊరు నుంచి అయితే. ఇక సాములు అయితే ఇడుముడు కడతారు గుడి దగ్గర, మేమైతే గుడి పక్కన ఉన్నాం. ఇప్పుడైతే చూపిస్తా వీడియో ఎండ్ వరకు చూడండి. పార్ట్ 1 పార్ట్ 2 ఏం పెట్టకుండా ఫుల్లీ లెంత్ వీడియో పెడతా శివరాత్రి వరకు. డే 1 డే 2 డే 3 డే 4 డే 5 డే 6 అన్నీ రోజు ఎంత నడిచినాం ఏంది అనేది క్లియర్ కట్గా చూపిస్తా. సార్ మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మూడు కట్టిరు కన్నేసామి స్వామి స్వామి ఫస్ట్ సార్ వేసి మళ్ళా ఇడు ఫస్ట్ ఎకరా ఇడు ఫస్ట్ సార్ వచ్చి తొడలు రాసి నడవకుండా ఆటో ఎక్కిడు కాలు లేని వాడికి నడుము లేని పెళ్ళమయ్య నడుము లేని పెళ్ళమయ్య నడుము లేని పెళ్ళమయ్య నమ శివయ నమ శివయ గట్టిగా అందరూ నమ శివ అనడయ్యా అందరూ నమ శివ అనడయ్యా నమ శివ అంటే శివునికి నమ శివ నమ శివ నమ శివ నమ శివ నడుము లేని పెళ్ళము నమ శివ నడుము లేని పెళ్ళము నమ శివ నమ శివ అడుగులేని బిందె తీసుకొని నమ శివ అడుగులేని బిందె తీసుకొని నమ శివ నీళ్ళలేని బాయికి పాయనయ్య నమ శివ నీళ్ళలేని బాయికి పాయనయ్య నమ శివ నమ శివయ నమ శివ నమ శివ నమ శివ నీళ్ళలేని బాయి పక్కన నమ శివ నీళ్ళలేని బాయి పక్కన నమ శివ నీళ్ళలేని వేప చెట్టయ్య నమ శివ నీళ్ళలేని వేప చెట్టయ్య నమ శివ వేరులేని వేప చెట్టు మీద నమ శివ వేరులేని వేప చెట్టు మీద నమ శివ రెక్కలు లేని పక్షి పిల్లలు తీసినయ్య 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 నమ శివ నమ శివయ నమ శివ నమ శివయ నమ శివ నమ శివయ నమ శివ ఆ పక్షి పిల్లలను నమ శివ ఆ పక్షి పిల్లలను నమ శివ కళ్ళు లేని వేటకాడు గురి పెట్టలయ్య నమ శివ కళ్ళు లేని వేటకాడు గురి పెట్టలయ్య నమ శివ నమ శివయ నమ శివ నమ శివయ నమ శివ నమ శివయ నమ శివ నమ శివ నమ శివ తిగా నమ శివ తిగా నమ శివ తిగా నమ శివ నమ శివ నమ శివ నమ శివయ నమ శివ హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ హర శంభు శంభు. ఊరు మొత్తం తిరిగి మా ఊరు గిట్ గారికి వచ్చినాం. అందరు ఫోటోలు అయితే దిద్దురు. ఫైనల్ ఫోటోలు దిగి ఇక స్టార్ట్ అయిపోయి జై శ్రీరామ్ చూపిస్తా. పబ్లిక్ ఎంతో ఒక 50-60 మెంబర్స్ అయితే ఉంటారు మొత్తం కలిపి. ముందరకు అయితే వీడియో తీస్తా. మొత్తం ఇక మామూలుగా లేడీస్ ఇగో లేడీస్ వస్తారు. మామ నువ్వు వస్తున్నా వస్తలేనట. మనూరు మళ్ళా నవ్వుతున్నాడు. వస్తున్నా నే స్వామిని బంగారు అయ్యప్ప స్వామి కన్నేస్వామి కదా. ఓకే స్వామి. వావ్ దండ కడుతున్నా. ఒకటి 2 ఇది ఒకటి. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఏ జై శ్రీరామ్ భాయ్. హ్యాపీ జర్నీ. అది ఇంకో వెహికల్. ఏ జనమామ ఏ మామ ఏ పటేల్ ఏ సాములు. ఇదొక ఆటో స్వామిది 2 ఇది కాదు.
50-60 మెంబర్స్ అయితే అయినా మొత్తం ఒక సాములు ఒక 14 మంది, మేమైతే సివిల్ అయితే ఒక 50-60 మంది ఉన్నారు. ఈడైతే ఆటో డ్రైవర్ ఫస్ట్ అయితే కనిపించాను మీకు ఖచ్చితంగా అయితే మేమైతే చాలా స్పీడ్ నడుస్తాను. డైలీ వీడియో అయితే పెడతా, ఇన్స్టాలో అయితే అప్డేట్ ఇస్తుంటా, యూట్యూబ్ లో ఫుల్ లాగా వస్తుంది. డోంట్ మిస్. మోడల్ బోల్తే వెంకటానా సరే నడుసారి చూద్దాం శ్రీశైలం వరకు. ఇక జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది చూసుకోండి. ఇప్పుడు ఎవరెవరు నడుస్తలేదు, వికెట్లు ఎవరిని అయితే అప్డేట్ అయితే ఇస్తుంటా. ఇక స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడైతే మా ఊరు నుంచి అయితే వెళ్ళిపోయి ఆడ కోది పాదరడం మళ్ళీ అక్కడ అయితే లంచ్ చేసుకొని వెళ్ళిపోలే సాయంత్రం వరకు కానీ ఉండి. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది బా? టైం వచ్చేసి 1:30 అవుతుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 1:33. మేమైతే ఇప్పుడు కోది అయితే వచ్చినాం. కోది వచ్చి ఆ పాతరాడు హనుమాన్లు అక్కడైతే ఇక్కడ ఇప్పుడు వచ్చినాం. ఇక పోయి ఫ్రెష్ అయ్యి తినాలి, లంచ్ చేసి వండుకొని. పిందరుడు స్వామి పిందర్ తింటివే? ఏం తింటి? పులిహోర ఉంది తింటా? బిర్యానీ ఉంది పక్కన. స్వామి మొక్కుతున్నాడు. సాములు అయితే ఇక మేము అందరం అయితే ఇప్పుడు తెచ్చుకున్న సద్ది దీనికి వెయిట్ చేస్తున్నాం. మాటలకి సద్ది అన్నది మనది తీసుకురా పో. సద్ది నాది ఇప్పుడు దర్శనం చేసుకుంటే సద్ది. ఓ మిమ్మల్ని నాయుడు దిస్ పిందర్ గాయ ఏం తెచ్చిన మచ్చాడు ఏం తెచ్చినాడు దీనికే? పులిహోరనా బా? నువ్వా? పటేల్ ఏం తెచ్చినావు కదా? పటేల్ ఏం తెచ్చినావు? ఏం లేదంట పాపం, ఎవరైనా పెట్టుకుని. నువ్వేం తెచ్చినావు గైస్? ఏం తెచ్చినావు గైస్? అట్టి పనులు ముందర పెట్టుకొని చూస్తున్నారు ఇక. కానా లేదా? వావ్ కానా. ఇక మేము ఇంటికే చేసుకున్న సద్య తింటున్నాం. మేమేం తెచ్చినాం చూపిస్తాయి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అయితే కూర్చొని తింటున్నాం. ఇంటికి అయితే పులిహోర తీసుకొచ్చినాం. ఫస్ట్ పులిహోర తింటున్నాం. పులిహోర అయితే తింటున్నాం. ఇప్పుడు చపాతీలు ఉన్నాయి కానీ అది మమదాబాద్ వెళ్ళిన తర్వాత సాయంత్రం తిందామని ఇప్పుడు పులిహోరతో అడ్జస్ట్ అవుతాం. పులిహోర తిని కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ వాక్ అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ అయితే తిరిగి ప్రయాణం అయితే శ్రీశైలం బాట కట్టేసినాం. ఇక ఇప్పుడైతే టైం వచ్చేసి 3:30 అవుతుంది. 3:30కి అయితే మేమైతే లేచి నిదానం వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఎండ కొద్దిగా తక్కువ అనిపిస్తుంది. ఇక మళ్ళీ మమదాబాద్ వెళ్ళే వరకు ఒక 6-7 అవర్స్ పడుతుంది టైం అని ఇప్పుడు లేచి అయితే తిరిగి ప్రయాణం అయితే మొదలుపెట్టినాం. వస్తున్నారు మా ఇంట మా వాళ్ళు. జర మేము ముందు పోదాం కొద్దిగా నిదానం. ఫస్ట్ డే ఎక్కువ రెస్ట్ తీసుకోకుండా ఎక్కువ మళ్ళీ నడవకుండా లైట్గా నడుద్దామని, కొద్దిగా లేట్ అయినా పర్లేదు నిదానం నడుద్దామని చూస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ రోజు మనకు కాళ్ళకు బొగ్గలు గిట్ట వచ్చినాకో నెక్స్ట్ నడవలేం. అందుకే నిదానం నడిచి కాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ పడకుండా చూసుకుందామని వెళ్తున్నాం. ఇక మేమైతే ఇప్పుడు ఒక ఎన్ని కిలోమీటర్స్ స్వామి మనం వచ్చేది? మమదాబాద్ కాడ వచ్చి అయితే టెంపుల్ కాడ హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే ఇప్పుడు కూర్చున్నాం. అందరూ తింటున్నారు. తిని రెస్ట్ నైట్కి పడుకొని పొద్దున అయితే లేచిపోవాలి. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి కాళ్ళు జిలా నిమ్మడ నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. వీళ్ళైతే వచ్చి ముందు వచ్చి తిన్నారు, తిని కూర్చున్నారు. మేమే లేట్ వచ్చినాం. ఇదే మనం ఇప్పుడు నైట్ వండుకో హనుమాన్ టెంపుల్ అయితే. సరిపోదు పొద్దులకి. ఓ అప్పటి నుంచి తింటున్నాడు. తిని 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 అడిగి తింటావు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సీజన్ 4 నుంచి ట్రై చేస్తున్నాం. సీజన్ 3 లా దెబ్బ పడేది గోళీలు 2-3 మింగాలి. వాళ్ళకి ఏం కాలేదా? ఏంటి ఏం కాలేదు. ఫస్ట్ రోజు కాబట్టి జర అన్ని దెబ్బడ్డాయి. స్వామి ఏమైంది? అరే రే మా స్వామికి ఇప్పుడే గుళ్ళు వచ్చిందట. మామూలేనా? నడుసగా ముందుండేవి మంచి రోజులు కాదేమరా. స్వామి అయితే వండిండు. ఇక ఫస్ట్ రోజు కాబట్టి కాళ్ళు జర వాయబన్నది. ఇది పర్రే, అది గుల్ల కాదు. ఏం కాలేదు స్వామి, ఫస్ట్ రోజు కాబట్టి జర నిప్పుకల మీద నడిచినట్ల జల 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 అంటున్నాయి. మేము ఇప్పుడే మామూలు ఇడ్లీలు అయితే తినొచ్చినాం, టిఫిన్ చేసి వచ్చినాం. ఇక్కడైతే నేను ఇప్పుడు ముందర టిఫిన్ పెడతారు. అంటే మార్నింగ్ ఇంత మార్నింగ్ పెడతలే అనుకున్నాం. ఇప్పుడు టిఫిన్ పెడతారు, వాళ్ళు తినమంటారు. మౌలు ఏం తినకుండా కూర్చున్నారు. ఇప్పుడు తినాలన్నా వద్దా ఏం చేయాలని అర్థమైతే లేదు. కొద్దిసేపు ఆలోచన చేసి అరటి పళ్ళు ఉన్నాయి 2 నిమిషాలు
రెండు అరటిపళ్ళు తీసుకొని పోతాం ఇక. భూత్పూర్ వెళ్ళే రూట్లో అయితే అన్నప్రసాదం అయితే పెడతారు. ఇక ఇక్కడైతే మా సాములు అయితే టిఫిన్ చేస్తారు. మా వాళ్ళు పోయా మోసం కంటిన్యూ ఏడకుండా ఎల్కిచెల్ల వచ్చినాం. ఎల్కిచెల్ల తర్వాత ఒక 1.5 కిలోమీటర్ తర్వాత 2 కిలోమీటర్స్ తర్వాత తండ ఉంటుంది. అక్కడ ప్రతిసారి అన్నదానం పెడతారు, ఈసారి ఇట్లా పెడతారని అట్లా వచ్చినాం. ఇక్కడికి వచ్చినాక బిస్కెట్ అయింది, అన్నదానం పెడతలేరు, అంటే అన్నప్రసాదం పెడతలేరు. ఇప్పుడు ఏంది ప్లాన్? మేము డే 1కి తెచ్చుకున్న అయితే తినేసినాం. చపాతీలు ఉన్నాయి కానీ దానికి కర్రీస్ అయితే ఏం లేవు. ఇప్పుడు కర్రీ ఈ తండాలు ఏం దొరికాయి అసలు. చిన్న కిరాణం షాప్ కూడా లేకుంటుంది, ఏదో చిన్న చిన్న సామాన్ దొరుకుతాయి. ఇప్పుడు మొత్తం బిస్కెట్ అయిపోయింది. ఏం తినాలి ఇప్పుడు మేము? చూడాలి, ముందర మంగనూరు ఉంటుంది ఒక 6 కిలోమీటర్స్. అందరూ ఓకే అంటే వెళ్ళాలి, లేదంటే ఇవి ఇక బొంగులు మురుకులు ఉన్నాయి తెచ్చుకునే అవి తిని ఇక పండుకోవాలి. మంగనూరు వచ్చినాం కానీ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లేవంటే మీల్స్ లేవు. ఏం చేయక మేమైతే బోండాలు తింటున్నాం. సరే బోండాలు అయితే తింటున్నాం. ఇక బోండాలతో సరిపెట్టుకొని అడుగుయి పండుకుందాం. మేమైతే అనే బోండాలు అయితే తిని వచ్చినాం. ఇప్పుడు టెంపుల్ కాడికి వచ్చి అయితే పండుకుందాం. మనకి సద్ది తింటారు, చపాతీలు అయితే తింటారు. కాళ్ళు అయితే వీగుడు ఎక్కుతున్నాయి. కానీ ఈరోజు అయితే 60 కిలోమీటర్లు నడిచినాము. మొహమ్మదాబాద్ నుంచి డైరెక్ట్ ఏడికి సార్ ఇది మంగనూరుకి అయితే వచ్చినాం. మంగనూరు హనుమాన్ టెంపుల్ కాడ అయితే అయినాం. ఇప్పుడు అరౌండ్ 60 కిలోమీటర్స్ అవుతుంది మొత్తం అయితే ఆ నుంచి వరకు. డే 3 అయితే మేము ఇక్కడ నాగర్ కర్నూలు అయితే వచ్చేసినాం. నాగర్ కర్నూలు దాటి సరస్వతి టెంపుల్కి అయితే వస్తున్నాం. ఇప్పుడు పోయేదారిలో ఆకలిస్తుందని నాగర్ కర్నూలులో మేము వచ్చేదాకా 5 అయింది. ఆ 5 ఇంకా స్టార్ట్ చేయలేకూరి టిఫిన్స్ కానీ పెడుతురు అన్నదానం కానీ ఆ స్టార్ట్ చేయలేరని ఇక ముందుకు వచ్చి అయితే ఒక బండి కనిపించింది, అక్కడ తింటున్నాం. చూపిస్తా. పాపం మా ఊళ్ళకైతే మొక్కలు చిన్న అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడనే బ్రష్ చేసి తింటున్నాం. ఏదైతే దోశ తింటున్నాను. ఎట్లుంది బ్రో దోశ? ఎట్లుంది? నేను చెప్పు. మంచిగా టేస్ట్ ఉంది. టేస్ట్ ఎట్లుంది మామ? టేస్ట్ ఎట్లుంది మామ? మేము టిఫిన్స్ అయితే వేసుకొని సరస్వతి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. సరస్వతి మాత టెంపుల్కి వెళ్తుంటే ఇక్కడ మాకు స్నానం చేసుకుందాం, ఇట్లా టైం అయిందని స్నానానికి వచ్చినాం. వచ్చిన తర్వాత అంటే మేము ఒక 1 year బ్యాక్ 2 years బ్యాక్ అనుకుంటా ఇక్కడ ఈత పడినాం. అదే కాలువల వాటర్ ఉన్నాయి. ఈసారి ఇక్కడ ఈత పడదామని వచ్చినాం. శివసాములు ఏంటి వస్తే మాత్రం ప్రతిసారి మనం టాయిలెట్ చేస్తే కాలు ముఖం కడుక్కోవాలి. ఇక బాత్రూమ్ పోయినాం అనుకో కరెక్ట్ మనం అయితే స్నానం అయితే చేయాల్సి ఉంటుంది. ఎట్లుంది? ఒక 2 years బ్యాక్ అయితే మేము ఇదే వాగులో అయితే ఈత పడ్డాం. మళ్ళీ ఇప్పుడు పోయినసారి అయితే ఎండిపోయిండే, ఈ వాగులో నీళ్ళు లేకుండే. ఇప్పుడు స్నానాలు చేసుకొని అయితే సరస్వతి మాత టెంపుల్కి వెళ్ళి అక్కడ అన్నప్రసాదం పెడతారు. అక్కడ తిని అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ 4 గంటలకు అయితే స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడైతే నేను ఇక్కడ తీసి స్నానం చేసుకుంటా. ఎంజాయ్ పండుగ. మేమైతే సరస్వతి మాత టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే భిక్ష చేయాలి. కొద్దిసేపు అయిన తర్వాత వాళ్ళు ఇంకా స్టార్ట్ అవుతుంది. ఇన్నే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని భిక్ష చేసి ఒక 4 o'clock వరకు ఇన్ని వెయిట్ చేసి రెస్ట్ తీసుకొని వెళ్తాం. మళ్ళీ స్టార్ట్ అవుతాం. స్వామికి గుల్లలు వచ్చాయంట. స్వామి గుల్లలు వచ్చినాయి నీకు? ఈ కాలుకి అయితే గుల్లలు వచ్చి వాళ్ళు అయిపోయినాయి. ఎట్లుంది బ్రో రైస్? ఎట్లుంది? కానీ రేట్ ఎట్లుంది? ఎంత ఎక్కువ తింటే మళ్ళా పెద్ద పదం వస్తే కంప బ్రో మళ్ళీ పేగడగాలి. డే 4 అయితే స్టార్ట్ అయిపోయింది మన పాదయాత్ర. మేమైతే ఇప్పుడు అచ్చంపేట అయితే వచ్చేసినాం. ఎక్కడి నుంచి అంటే మేము జంగుంట నుంచి అయితే అచ్చంపేట అయితే వచ్చేసినాం. డిస్టెన్స్ వచ్చేసి ఒక 17 kilometers ఉన్నాయి. వచ్చి ఒక 1 hour వెయిట్ చేసిన తర్వాత ఇప్పుడైతే దోశ తింటున్నాం. దోశ తిన్న తర్వాత అయితే ఇప్పుడు ఉమామహేశ్వరం అయితే స్టార్ట్ అయిపోతాం. అచ్చంపేట నుంచి అయితే ఉమామహేశ్వరం వెళ్తున్నాం. ఇక షార్ట్ కట్ నుంచి అయితే అడవిలో వెళ్తాం. ఇక అచ్చంపేట నుంచి ఒక 2.5 kilometers వచ్చినాక రైట్ తిరిగి అయితే షార్ట్ కట్లో వెళ్ళాలి. ఇప్పుడు మేము షార్ట్ కట్లో అయితే వెళ్తున్నాం ఉమామహేశ్వరంకి. అబ్బా అడవిలో నడిచి 1 గంట 2 గంటలు నడుస్తున్నాం. ఇంకా ఉమామహేశ్వరమే వస్తలేదు. ఆకలి అవుతుంది మా సాములందరికీ. ఏం అర్థమవుతలేదు స్వామి. ఎండ కొడుతుంది. ఎప్పుడు ఈ టైం వరకు ఉమామహేశ్వరంలో ఉంటుంటే ఈసారి ప్రతిసారి బాటలు చేంజ్ చేస్తారు. ఈసారి బాటలు చేంజ్ చేసారు. అర్థమవుతుంది ఎంతసేపు అవుతుందో మరి. చుక్కలే
నీకు చుక్కలే, ఎండ కొడుతుంది, చెమటలు వస్తున్నాయి, టైట్ టైట్ అవుతుంది అంతా. మొత్తం ఉమేశ్వరం అడవి, చిన్న అడవి ఇది. మనం రేపు పెద్ద అడవిలోకి అయితే ఎంటర్ అవుతాం. మొత్తం చెట్టు గుట్ట ఉంది చూడు, ఈ గుట్ట ఇప్పుడు మనం పోయేది ఆడ ఉమేశ్వరం. అప్పా కథం. ఉమేశ్వరం కింద అయితే కొంచెం మాడిఫై చేసిన సాములు ఓం నమ శివాయ అనేసారు. లెమన్ అయితే తాగుతున్నాం. ఇక మెట్ల కాడికి వచ్చినాం, లెమన్ తాగి ఇక మెట్లున్నాయి, మెట్ల కాడికి వస్తే బ్రష్ తీసుకొని కాళ్ళు అయితే చల్లగా ఉంది. అబ్బాబా నీ అమ్మ మెట్ల కాడికి అయితే వచ్చినాం ఇప్పుడు. అబ్బాయి మెట్ల నెత్తి ఖరాబ్ అవుతుంది. ఎన్ని మెట్లు ఉంటాయి చూడండి. అబ్బా కానీ ఇంక ఎక్కువ వాళ్ళైతే కంటిన్యూ వచ్చినాం కానీ అబ్బా ఫుల్ దమ్ వస్తుంది. అండ్ ఈ కాళ్ళు అయితే నొప్పి చేస్తున్నాయి. అబ్బా ఒక 2 నిమిషాలు రెస్ట్ తీసుకొని అయితే మళ్ళీ ఎక్కుదాం. ఇంకా దగ్గర ఉన్నాయి ఒక 200-300 మెట్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా అయితే స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. దేవుడు గుర్తుకొచ్చాను రా బాబు. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే కొబ్బరికాయ తీసుకుపోలేం కానీ లోపల నుంచి అయితే కొబ్బరికాయ పట్టుకొచ్చిన తిందామని. మెల్లే స్వామి పోతు స్వాములు వచ్చినానుకో ఎత్తుకపోతే. ఇప్పుడైతే కొన్ని ఫొటోస్ అయితే తీద్దాం. ఫోటో తీసి ఛార్జింగ్ లేదు, ఫోన్లో ఛార్జింగ్ అంటే అట్లా వస్తే ప్రెస్ తీసుకుంటాం. ఇప్పుడు 12 గంటలకు అయితే అన్నదానం పెడతారు ఇక్కడనే. ఈ అన్నదానం తింటే కొన్ని క్లిప్స్ ఇస్తాను చూడండి. పులిహోర ఇక్కడ ప్రసాదం అయితే పులిహోర తీసుకున్నాం. అంతవరకు కొద్దిగా అన్నదానం అయ్యేంతవరకు పులిహోర తిందామని, దేవుని ప్రసాదం కాబట్టి ఇది తీసుకున్నాం. ఇప్పుడు పులిహోర తినాలి, పులిహోర తిందాము. ఇదే మనం ఇప్పుడు అన్నదాన సత్రం, నిత్య అన్నదాన సత్రం. ఇక్కడైతే రోజు అయితే అన్నదానం పెడతారు. ఇక్కడైతే వేళ్ళల్లో భక్తులు వస్తుంటారు, వచ్చి అక్కడ దాటి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనమైతే ఇప్పుడు ఇక్కడనే తినబోతున్నాం, ఈ సత్రంలోనే. మనకి వద్దు స్వామి ఇక్కడ ఎప్పుడు పచ్చగా ఉంటుంది వాతావరణం. అయితే మేమైతే నడిచి వచ్చింది అడవిల నుంచి. కింద మొత్తం అడవి ఉంటుంది, చూపిస్తా ఉండే ఒకసారి. మొత్తం అడవి అసలు. అమ్మ ఇక్కడ పాపనాశనం అవుతుంది. పాపనాశనంగా అయితే అన్నమాట. పాపనాశనంగా అయితే వచ్చినాం. జరిగిపోయి ఏమో కనిపిస్తాము, కనిపిస్తలేదు. అడిగి చూడండి, చూపిస్తా. మళ్ళీ మన తిరుగు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మన్ననూరుకి వెళ్ళాలి. ఎక్కువ డిస్టెన్స్ లేకుండా కానీ కొండెక్కాలి. కొండెక్కి కొండాతలకి దిగితే ఊరు ఉంటుంది తండ. వా పైగానే చూపిస్తా. వా బా దమ్ము వస్తుంది. మెట్లు ఎక్కాలి, ఫుల్ మొత్తం మెట్లే. ఈ పైనకి గుట్ట మొత్తం మెట్లే ఉంటాయి. మెట్లకి ఆ అవతలకి దిగితే మన డెస్టినేషన్ అయితే ఈరోజు డెస్టినేషన్ అయితే వస్తుంది. మాట్లాడుతుంటే దమ్ము వస్తుంది మెట్లు ఎక్కకుండా. ఇక సాయంత్రం అక్కడనే స్టే చేసి మెట్లయితే మొత్తం ఎక్కి వచ్చినాం. మీనికి వచ్చినాక వ్యూ అయితే చూపిస్తాం. మనం ఎంతసేపు పెట్టినాం. మార్నింగ్ 7 నడిచినాం ఇట్లా చూపిస్తాయి. ఇప్పుడు అమ్మా దమ్ము వచ్చింది కూడా. మొత్తం మస్తు అయితే డేంజర్ ఉంది. ఇప్పుడు మనం ఎంత ఎక్కి వచ్చినాం. మొత్తం మనం పొద్దున నడిచింది మొత్తం ఈ అడవిలోనే. ఆ కొండ కనిపిస్తుంది మీకు, దాని పక్క నుంచి వచ్చినాం మనం. దాని ఎండ అక్కడ సైడ్ అయితే అచ్చంపేట ఉంటుంది, మనం దాని సైడ్ నుంచి వచ్చినాం. ఇప్పుడైతే ఈ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ గుట్ట దిగిపోతే మన డెస్టినేషన్ అయితే వస్తుంది. బాబా ఒకటి ఒంటి మామిడి చెట్లు లాగా పెద్ద ఉంటుంది. ఇంకోటి మామిడి చెట్టు కింద చూడు, బాట సక్కలేదు, ఏమి సక్కలేదు. ఏంది పంచాయతీలో నడుస్తున్నాం అడిగిరా. కొందరు అనుకుంటారు ఈ కొడుకులు 6 రోజులు మంచిగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటారు, కానీ కింద కథం అవుతున్నాయి. అబ్బా ఒకసారి చూడు, మామిడి చెట్టు చూడు ఎంత పెద్దమని చూపిస్తా. ఇదే మామిడి చెట్టు. ఇప్పటి కాలంవి. దీన్ని బుడంకాడికి చెట్లు ఒక 10-15 చెట్లు అయితేనే దీని అంత పెద్ద అవుతాయి. ఈ కాలం ఈ జనరేషన్ చెట్లు అయితే మొత్తం హైబ్రిడ్ అయిపోయినాయి. సార్ దీన్ని హైట్ చూడండి, అసలు వెడల్పు చూడండి ఎంత ఉంది. ఓ పచ్చగా ఉంది ఇప్పటికైనా.
మనుషులకి ఇప్పుడు అప్పట్లో ఇట్లా ఉంటుండే మంచిగా మంచి మంచి ఫుడ్ తిని ఇంత దీనిలాగా దృఢంగా ఉంటుండ్రి ఇప్పుడు ఓ దేవుడా ఓ పోడా ఎంత పెద్ద చూడు స్వామి. అయ్యప్పో అడవి అడవి ఈ అడవిలో ప్రయాణం రేపు ఇంకా దట్టమైన అడవి ఉంటుంది. అడవిలో పోతున్నామయ్యా ఓ శంకరా. పైసలు అడితే పిల్లలు ఈరా ఈరా అవలా మీరు ఇవే పైసలు అంట పాపం ఈరా పాపం దూర ఈ పాప దూర ఎంతమంది జరుగుతుంది. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? అడవి దాటైతే ఇప్పుడు మా నాన్నూరికి వచ్చినాం. ఈయనే తిని ఇక్కడ తీసుకొని రేపైతే అడవిలోకి ఎంట్రీ కావాలి. పెద్ద అడవి ఉంటుంది, రేపు మొత్తం అడవిలో ఉంటాం మనది. ఇప్పుడైతే ఏదైనా హోటల్ మంచి హోటల్ చూసుకొని తినేసి పడుకోవాలి. హర హర మహాదేవ శంభో శంకర. డే 5 అయితే స్టార్ట్ అయిపోయినాం పాదయాత్ర. అమ్మా పెద్ద అడవిలోకి ఎంటర్ అయిపోయినాం. మార్నింగ్ 5కి అయితే అడవిలోకి వచ్చినాం. 5కి స్టార్ట్ అయితే వచ్చినాం. అసలు ఈ దారి చూస్తే నెత్తి ఖరాబ్ అవుతుంది. మొత్తం రాళ్ళలోకి నడుస్తున్నాం. ఈ దారి అయితే చూడండి ఎంత ఉంది అసలు. మా వాళ్ళు అయితే ఎలా నడుస్తారు సాములు. ఆ గుట్ట ఎక్కి వస్తున్నాం మీరు రాళ్ళ పోండి. అయ్యబ్బా చూడండి ఎట్లున్నాయి అసలు. హర హర మహాదేవ్ శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అబ్బా ఈ బాటలో మనుషులు నడిచేది ఎక్కంటే మేము 2 లీటర్ వాటర్ బాటిల్ తిన్నికే సర్ది ఇక ఒక బాటిల్. మా బాటిల్ అయితే నడుచుకుంటూ ఏం తీసుకుని వస్తున్నాడు. ఏం పంచాయతీ స్వామి ఇది. ఈ అడవిలో సుక్క నీరు దొరికే తానికే ఆడ శివుని దగ్గర ఉంటాయి కానీ ఆడ సాములు స్నానాలు చేస్తారు కాబట్టి ఆడ తాగడానికి యూజ్ చేయరు. అందుకే ఈ నుంచి మోసుకపోతున్నాం ఈ అడవిలో. ఏం చేయలే, ఎంత తిప్పలు వచ్చింది చూసుకుని చుట్టూ అడవి. ఇప్పుడైతే మధ్యలో ఉన్నాం. ఇప్పుడైతే ఒక కొండకి దిగినాం, ఇంకా 5 కొండలు దిగాలి మేము. 5 కొండలకి దిగితే మనమైతే ఈ అడవి దాటుతాం. మన ఊర్లలో ఈ మధ్యకాలంలో పుట్టలే కనిపిస్తలేవు. ఇది చూడండి అడవిలో ఎంత పెద్ద పుట్టు ఉందో అసలు. ఇక్కడ నటన మా అడవి మధ్యలో అయితే చెంచు జాతికి చెందిన వాళ్ళ గుడిసెలు అయితే వచ్చినాయి. టెక్నిక్ పెరిగినాక సోలార్ అయితే తెచ్చి లైట్లు అయితే వేసుకున్నారు. మొత్తం పవర్. ఇక్కడనైతే వీళ్ళు వరి చూసుకోండి, వరి అయితే వండిస్తారు, అలాగే మిర్చి వేసారు. ఇవే అమ్ముకొని వాళ్ళ జీవనాధారం అయితే కొనసాగిస్తారు ఇక్కడ అడవిలో. సోలార్ ప్లేట్లు, అలాగే వాటర్ ట్యాంకరు. వీళ్ళైతే అడవిలో మనమైతే అర్ధలింగేశ్వర స్వామికి దగ్గర వచ్చినాం. కాలభైరవ రూపంలో స్వామి అయితే ఎందుకు అని ఇక్కడ మనం అయితే ఇప్పుడు అర్ధలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే వచ్చేసినాం. చూపిస్తా. ఇక శివుడు అయితే అక్కడ ఉంటాడు, షెడ్ లాగా వేసారు కదా. ఇంతకుముందు ఎప్పుడు లేకుండా ఈసారి కొత్తగా వేసారు. చూపిస్తా శివుని అయితే. అయితే వేసుకొని దేవునికి దర్శనానికి అయితే వెళ్తారు. అదే చూపిస్తా. హర శంభు శంభు శివ మహాదేవ శంభు శంభు. అర్ధలింగేశ్వర స్వామి వారు. నేను చెప్తా. అర్ధలింగేశ్వర స్వామికి అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది.
ఇప్పుడైతే కొద్దిగా ముందరికి అయితే మేము తెచ్చుకున్న స్నాక్స్ అయితే తింటాం. ఇక తిని అడవి వెళ్ళే వరకు అయితే 10-11 అవుతుంది. ఇక అంతవరకు మనకు ఎనర్జీ కావాలి కదా, ఈ అడవి దాటడానికి ఇంకా 10 కిలోమీటర్లని ఉంటుంది. ఇక తెచ్చుకొని తిని ఇక్కడ నుంచి అడవి స్టార్ట్ అయిపోతాం మళ్ళీ. దీనికి ఏం తినలేము రా బాబు అంటే ఈ అడవి రోడ్ అయితే చాలా డేంజర్. ఓ శివుడు గుర్తుకొస్తాడప్పా. ఇప్పుడే అడవిల నుంచి అయితే ఓటవర్లపల్లి వచ్చినాం. ఇక స్నానం చేసుకొని మనం తినాలి. వాళ్ళు అయితే వేసుడు. ఇక అక్కడ నుంచి కొద్ది దూరం వచ్చినాం, ఒక 4 కిలోమీటర్ ముందరికి. ఇక్కడ టెంట్ అయితే వేసి మనకు అన్నప్రసాదం అయితే వెళ్తారు. ఇక్కడనైతే ఇప్పుడు భిక్ష తీసి ముందుకు వెళ్ళినంట మా వాళ్ళు. ఇంకొక 4-5 కిలోమీటర్స్ ఉంటాయి నుంచి. అక్కడికి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అయితే స్టార్ట్ అయిపోతాం. చూడండి మాకైతే భిక్ష పెట్టారు. ఇదేంది రాబా అయితే భిక్ష. ఇంతకుముందే తిని ముందరికి వచ్చినాం. ఇక్కడ ముందలు వచ్చేదన్న చెట్టు అనుకుందాం అని చూస్తే ఈ అడవి మొత్తం అంటుకపోయింది. అసలు ఏడ చెట్టు నీడ దొరుకుతలేదు. అందుకే ఎండకి ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం. అసలు ఎండకి ఇలా నడుచుకుంటూనే పోతున్నాం. అసలు 12:30 అవుతుంది టైం. అసలు చూస్తున్నాం ఒక్క చెట్టు కింద నీడ లేదు. ఈ చెట్లన్నీ ఆకురాలు పోయినాయి, అంటుకపోయినాయి. అడవిలో అయితే పోతున్నాం ఇప్పుడు. బాబా కాళ్ళు చాలా ఎండ ఉడుతుంది, ఇంకా చల్లవలేదు. ఇంకొక 15 కిలోమీటర్స్ అయితే దోమలపేంట వస్తుంది. అక్కడ నైట్కి అయితే అన్న స్టే చేయాలి. అట్లా ఉరుకుతారు కొడుకులకి ఏమైంది. ఇప్పుడే మేమైతే దోమలపేంట కూడా రీచ్ అయిపోయినాం. ఇక ఇక్కడనే రెస్ట్ తీసుకొని మనం తిని రేపైతే శ్రీశైలం వెళ్ళిపోతాం. ఇక ఇప్పుడే వచ్చేసినాం. ప్రతిసారి రానికి మాకు 9 or 10 పడుతుండే. ఈసారి అయితే తొందరగా వచ్చినాం. ఇక్కడనే తిని రెస్ట్ తీసుకొని రేపైతే స్టార్ట్ అయిపోతాం శ్రీశైలం. మా స్వామికి అయితే ఇప్పుడు గుళ్ళు వచ్చిందని చూపిస్తా. స్వామి రప్పన జిమ్మగల వెళ్తాను లేదు స్వామి శంకర గుళ్ళొచ్చి వాటర్ అయితే ఎట్లా బ్లీడ్ అవుతుంది. ఎంత దూరం ఇట్లా మా బావకి అయితే నరం పట్టుకున్నా. నరం అయితే రుత్తున్నా. ఇది మా బావ బాగా చూపి డే 6 పాదయాత్ర అయితే స్టార్ట్ అయిపోయింది. మేము దోమలపేట నుంచి అయితే షార్ట్ కట్లో అయితే వెళ్తున్నాం. చూపిస్తా ఒక వ్యూ అయితే. మేమైతే ఇప్పుడు డ్యామ్ పైకి వెళ్తాం. షార్ట్ కట్లో మాకు డ్యామ్ అయితే దగ్గర అనిపిస్తుంది, శ్రీశైలం డ్యామ్. ఇప్పుడైతే డ్యామ్ పైకి వెళ్ళాలి. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. నుంచి చూపిస్తా ఒకసారి చూసేయండి. ఇదిగోండి డ్యామ్. మేమైతే డ్యామ్ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. సరే దారి ఎట్లుంది అసలు. ఇట్లా పడితే కిందికి ఇట్లా దిగుడు మనం డ్యామ్ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడైతే డ్యామిన్కి అయితే వెళ్తున్నాం. చూపిస్తాం ఎట్లా దిగి. అబ్బా ఇవైతే డేంజర్ అంటే మస్తు యూస్ చేసుకోండి. ఇది డ్యామిన్కి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ డ్యామ్ ఇప్పుడైతే మేమైతే డ్యామ్ మీద ఉన్నాం. చూసేసుకోండి. మనం అయితే ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ మీద అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. శ్రీశైలం డ్యామ్ వాటర్. విష్ణుస్వామి దుంకురా నువ్వు. జుమ్జుమ్మాయా జుమ్జుమ్మాయా ప్రేమిస్తేనే ఇంతేనే మాయా. ఎవరు చూడలేదా? ఓ బాయా ఈ కొడుకులు వస్తున్నారా? ఏం కదా వద్దురా వద్దు. మా ఆయన వచ్చి వెళ్ళిపో. అరే ఏం కదా. వద్దురా వద్దు.
పోడా. అయ్యో 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 ఎంగది ఎంగది చూస్తున్నా అన్నీ చూస్తున్నా. వీడు ఇంటికి వచ్చినా నీకు పేయవద్దు. నేను అయ్యో గేట్, ఒక గేట్ ఇంత అయితే ఉంటుంది డ్యామ్ గేటు. ఇందుకు నుంచి వాటర్ వస్తే ఫ్లో అని వస్తాయి ఇట్లా వాటర్. ఇది ఫ్రంట్ సైడ్ ఆఫ్ డ్యామ్. గేట్ చూడండి ఎంత పెద్ద ఉంటుంది. ఇంటికి వెళ్ళే ధరలు అయితే మాకైతే ఇక్కడ అల్ప అయితే పెట్టారు, అల్పాహారం అయితే పెట్టారు. అది మాత్రం సేమే పెట్టారు. ఇదైతే అల్ప ఏసుడేస్తారు, పెట్టాను తడవలేదు ఏసుడేస్తారు. అరేడు అవుతాం మినికిట చూస్తలేడు. ప్రసాదం, పాశం, అన్నం ఏంటిదా గుడాలు కాదు రావాలా. ఇదైతే తలపై అయితే పెట్టారు మాకు. ఇంకా అడవిలో అయితే నడుస్తున్నాం. ఇక్కడ మేము షార్ట్కట్లో వెళ్తున్నాం. ఇప్పుడు డైరెక్ట్ సాక్షి గణపతి కాడ అయితే మనం వెళ్తున్నాం. మీరు చూడండి ఒకసారి, లోయ పెద్ద ఉంటుంది. ఈ లోయ చూసుకుని ఎట్లుంటుంది అసలు. 2 కొండల మధ్య లోయ అయితే ఉంటుంది, పెద్ద ఉంటుంది అసలు. ఫోన్ కన్నా మనం డైరెక్ట్ చూస్తే ఇంకా పెద్ద అయితే లోయ మొత్తం. ఈ లోయ కొడితే మొత్తం కథం. ఇప్పుడే మేము సాక్షి గణపతి కాడికి వచ్చేసినాం. ఇక్కడ దర్శనం అయితే తీసుకొని మనం శ్రీశైలం వెళ్ళిపోయి శ్రీశైలం దర్శనం చేసుకొని రెస్ట్ అయితే తీసుకుందాం. ఫైనల్గా అయితే మేమైతే శ్రీశైలం కూడా రీచ్ అయిపోయినాం. 6 రోజులు రోజు 40-50 కిలోమీటర్లు నడుచుకుంటూ అయితే కాళ్ళకు బొగ్గలు వచ్చినా ఏమొచ్చినా పట్టీలు కట్టుకొని అయితే నడిచినాం. కానీ ఎవరు ఆటో ఎక్కకుండా 6 రోజులు నడుచుకుంటూ అయితే ఫైనల్ అయితే మేము శ్రీశైలం గడ్డ పైన అయితే కాలు పెట్టినాం. హర హర్ మహాదేవ్, ఓం నమః శివాయ, హర హర మహాదేవ్, ఓం నమః శివాయ.